మన దేశ సంపద మనలో ప్రతి ఒక్కరి వ్యక్తిగత ఆర్థిక సమృద్ధిపై ఆధారపడి ఉంటుంది. అంటే దేశం ధనవంతం కావాలంటే ముందుగా మనం ప్రతి ఒక్కరం ఆర్థికంగా బలంగా ఉండాలి. మన జీవితంలో డబ్బు సంపాదించడం చాలామందికి ముఖ్యం, కానీ మరింత ముఖ్యమైనది ఆర్థిక జ్ఞానం అంటే ఫైనాన్షియల్ నాలెడ్జ్. చాలామంది డాక్టర్లు, ఇంజనీర్లు, గవర్నమెంట్ ఉద్యోగులు తమ రిటైర్మెంట్ వరకు కష్టపడి పనిచేస్తారు. కానీ ఇక్కడే అసలు సమస్య. సంపాదించిన డబ్బును సరైన విధంగా వాడటం, పెట్టుబడి పెట్టడం ఎలా అన్నది చాలామందికి తెలియదు. అందుకే మన సంపాదనను సురక్షితం చేయడం, డబ్బును తెలివిగా పెట్టుబడి పెట్టి ఆర్థిక స్వాతంత్రత సాధించడం, మన కలలను నిజం చేసుకోవడం ఇవన్నీ ఎంతో ముఖ్యం. ఈ ఆర్థిక జ్ఞానాన్ని ఎక్కడ నేర్చుకోవాలి, ఈ జ్ఞానాన్ని పెంచుకోవడానికి ఏం చేయాలి, డబ్బుని ఏ విధంగా సురక్షితం చేయాలి, ఇలా అన్ని విషయాలు మీకు చెప్తాను. మై నేమ్ ఇస్ అరుణ్ కుమార్ అండ్ లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. సుమారు 4000 సంవత్సరాల క్రితం నదీ తీరంలో ఒక అద్భుతమైన నగరం ఉండేది. అదే బాబిలోనియన్. బాబిలోనియన్లో అడవులు లేవు, బంగారు గనులు లేవు, పర్వతాలు లేవు, నదులు కూడా తక్కువే. కనీసం కట్టడాలకు సరిపోయే రాయి కూడా లేదు. పంటలు పండించడానికి కూడా సరిపడా వర్షపాతం కూడా అక్కడ ఉండేది కాదు. బాబిలోనియన్ ఎడారిలో ఉండి కూడా ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన నగరంగా నిలిచింది. బాబిలోనియన్లు ఆకాశాన్ని గమనించి గ్రహాలు, నక్షత్రాలు ఎలా కదులుతున్నాయో రాశారు. చంద్రుని దశలు, గ్రహణాలు లెక్కించేవారు. ఆ లెక్కలు తర్వాతి యుగంలోని గ్రీకు ఖగోళ శాస్త్రవేత్తలకు మార్గదర్శకంగా నిలిచాయి. హిప్పర్కస్, టోలమీ లాంటి శాస్త్రవేత్తలు బాబిలోనియన్ డేటా ఆధారంగా నక్షత్రాల స్థానాన్ని అర్థం చేసుకున్నారు. ఈ విధంగా బాబిలోనియన్లు సృష్టించిన జ్ఞానం ఆకాశం దాటి ప్రపంచానికి చేరింది. బాబిలోనియన్లు అప్పు, వడ్డీ, పెట్టుబడి, లాభం ఇలా ఎన్నో మొదటగా అర్థం చేసుకున్నారు. చరిత్ర పేజీల్లో బాబిలోను కంటే వైభవంగా, గొప్పగా ఉన్న నగరం మరొకటి లేదు. దాని పేరు వినగానే మనకు ధనం, వైభవం కళ్ళ ముందు కదలాడుతాయి. దాని బంగారం, ఆభరణాల, నిధులు అద్భుతమైనవి. బాబిలోను అనేది మనిషి తన వద్ద ఉన్న వనరులను ఉపయోగించి కూడా గొప్ప లక్ష్యాలను ఎలా సాధించగలడో చెప్పడానికి ఒక గొప్ప ఉదాహరణ. బాబిలోనుకు ప్రకృతి ప్రసాదించిన వనరులు కేవలం రెండు. ఒకటి సారవంతమైన నేల, మరియు రెండవది నదిలో నీరు. దాని సుదీర్ఘ అస్తిత్వ కాలంలో బాబిలోనియన్ పాలించిన రాజులు దండయాత్రలకు, దోపిడులకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. ప్రపంచాన్ని జయించాలని కోరుకునే అహంకారి అయిన రాజులు కూడా అక్కడ ఎవ్వరు లేరు. బాబిలోనియన్ నగరం సుమారు 2200 సంవత్సరాల తర్వాత నాశనమయ్యింది. ఒక నగరంగా బాబిలోనియన్ ఇప్పుడు లేదు. ఈరోజు బాబిలోనియన్ కేవలం ఒక మట్టి కుప్ప మాత్రమే. ఒకప్పుడు సాగునీటితో సస్యశ్యామలంగా ఉన్న ఈ యూఫ్రటీస్ లోయ తిరిగి గాలి వీచే బంజారు భూమిగా మారింది. అక్కడక్కడ గడ్డి, ఎడారి పొదలు మాత్రమే కనిపిస్తున్నాయి. సారవంతమైన పొలాలు, గొప్ప నగరాలు మాయమయ్యాయి. చిన్న మందలను మేపుకుంటూ అతి కష్టం మీద జీవించే సంచార అరబ్ తెగల వారు మాత్రమే అక్కడ నివసిస్తున్నారు. క్రైస్తవ శకం ప్రారంభం నుండి ఈ పరిస్థితి అలాగే ఉంది. బాబిలోనియన్ వైభవం కోల్పోయినా దాని జ్ఞానం మాత్రం మన కోసం భద్రపరచబడింది. ఆ కాలంలో కాగితం లేదు కాబట్టి వారు తడిమట్టి పలకలపై తమ రాతలను చెక్కేవారు. బాబిలోనియన్ తన వైభవం కోల్పోయినా దాని జ్ఞానం మాత్రం మన కోసం భద్రపరచబడింది. ఆ మట్టి పలకలపై కథలు, కవిత్వం, చరిత్ర, రాజశాసనాలు, దేశ చట్టాలు, ఆస్తిపత్రాలు, ప్రామిసరీ నోట్లు మరియు ఉత్తరాలు కూడా చెక్కబడ్డాయి. వీటి ద్వారానే ప్రజలు వ్యక్తిగత విషయాలు కూడా మనకు తెలుస్తున్నాయి. ఉదాహరణకు, ఒక పలకలో ఒక కస్టమర్ ఒక ఆవును ఇచ్చి 7 బస్తాల గోధుమలను మార్చుకున్నట్లు నమోదు ఉంది. శిథిలమైన నగరాలలో పురావస్తు శాస్త్రవేత్తలు లక్షలాది మట్టి పలకలను కనుగొన్నారు. బాబిలోనియన్ గోడలు దాదాపు 160 అడుగుల ఎత్తు ఉండేవి. ఇది 15 అంతస్తుల భవనాలతో సమానం. బాబిలోనియన్లు శిల్పం, పెయింటింగ్, బంగారం పని, లోహపు ఆయుధాలు, ఆభరణాల తయారీలో నిపుణులు. క్రీస్తుకు సుమారు 500 సంవత్సరాల ముందు వరకు బాబిలోనుకు శత్రు సైన్యాలు ప్రవేశించలేదు. సైరస్ అనే గొప్ప విజేత దాడికి వచ్చినప్పుడు బాబిలోను రాజు నబోనిడస్ సలహాదారుల మాట విని గోడల లోపల ఉండకుండా సైరస్ను ఎదుర్కోవడానికి వెళ్ళారు. బాబిలోనియన్ సైన్యం ఓడిపోయి పారిపోయింది. సైరస్ తెరిచిన ద్వారాల గుండా నగరంలోకి ప్రవేశించి ఎటువంటి పోరాటం లేకుండా స్వాధీనం చేసుకున్నాడు. ఆ తర్వాత నగరం యొక్క శక్తి క్రమంగా తగ్గిపోయింది. కొన్ని వందల సంవత్సరాలలో అది చివరికి వదిలివేయబడింది. ప్రకృతి విధ్వంసానికి గురై మళ్ళీ మట్టిలో కలిసిపోయింది. కానీ బాబిలోనియన్ పతనమైన దాని జ్ఞానం మాత్రం శాశ్వతంగా మిగిలిపోయింది.
సో నెక్స్ట్ ఎపిసోడ్లో మనం బాబిలోనియా నగరంలో ఉండే అర్కద్ అనే వ్యక్తి అతను ముందుగా పేదవాడి నుంచి ధనవంతుడిగా ఎలా అయ్యాడు, అతను నేర్చుకున్న మనీ సీక్రెట్స్ ఏంటి, మరియు మనం కూడా వాటి నుండి ఏం నేర్చుకోవచ్చు, ఇలా అన్ని విషయాలు మీకు ఎపిసోడ్ 2లో చెప్తాను. సో డు నాట్ మిస్ ఇట్.